వెంటనే ఈ మందిరానికి ₹1,00,000 డొనేషన్ చేశారు నారాయణ సేవ కోసం. చాలా మంచి ఈ నిర్ణయం నేను పూర్తిగా స్వాగతిస్తూ ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ స్వామి కృపా కటాక్షలు పూర్తిగా ఉండాలని, అలాగే వారి అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుడిని స్వామిని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరం గారి పుత్రులైనటువంటి ప్రసాద్ గారు, అలాగే సంతోష్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, మందిరం కమిటీ సభ్యులకు, భరద్వాజ్ గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవలు చేసుకోవడం, ఆ సేవ చేసే భాగ్యం మనకు కలగటం మనం అదృష్టవంతులు. అది నేను కూడా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ఆ సేవ చేసే అవకాశం మనకు దొరకాలి, దొరకడం కోసం మనం ఏం చేయాలి. దొరికింది, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, అందరం ఆ సేవ చేస్తున్నాం దేవుని సన్నిధిలో కూర్చునంటే అది మనకి ఒక మహాభాగ్యం. ఇది సో మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ మందిరం ద్వారా చేస్తున్న మీకందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మున్ముందు భరద్వాజ్ గారి నేతృత్వంలో మా ఫ్యామిలీకి మా నాన్నగారు మా అమ్మగారు మొదటి నుంచి గొప్ప సాయి డివోటీస్. నా మిస్సెస్ మాలతి, మా మరదలు ధనలక్ష్మి, ఇంకోదాములు మరదలు వాసవి నిత్యం మందిరికి వస్తారు. మా మిస్సెస్ వీళ్ళందరూ 5 గంటలకే వచ్చి స్వామి దర్శనం గట్ట చేస్తారు. ఆ విధంగా మేము కూడా ఎక్కువ ఈ సేవ ఉన్నాం. మా మదర్కి మా ఇంటందరం చాలా అపురూపంగా, చాలా గౌరవంగా, చాలా ఆనందంగా లాస్ట్ వరకు చూసుకున్నాం. ఆ విధంగా మా అమ్మగారి పేరున ఈరోజు 1 lakh మాకు నచ్చిన మందిరం చిన్న పుట్టభక్తి ఈ మందిరం ఇవ్వాలనే కోరికలోనే ఇచ్చాం. ఈ మందిరం అక్కడ పుట్టభక్తికి సమవుజ్జిగా మన ఎమ్మెల్యే గారు సహాయంతో, మన వరం గారు అబ్బాయిల సహాయంతో, అందరి సహాయంతో అద్భుతంగా, ఆనందంగా, దిగ్విజయంగా జరగాలి. ఈరోజు మా అమ్మగారి పేరున 1 lakh డొనేషన్ ఇచ్చినట్టున మన బరాడు ఉపేంద్ర గారు వాళ్ళ మిస్సెస్ వెంటనే 1 lakh వచ్చింది. అంటే ఈ మందిరానికి తోవ ఏర్పడ్డారు. అంటే ఇంకా అద్భుతంగా, శుభ్రంగా, సూపర్గా, చాలా చక్కగా జరగాలి. ఓం శ్రీ సాయిరామ్.